హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్‌లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్‌మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్‌కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, సాలరీ ఎంత ఉంటుంది, ఇలాంటి మరిన్ని విషయాల గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఐటీబీపీ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్‌లో 143 ఉద్యోగాలైతే ఉన్నాయి. ఇందులో కానిస్టేబుల్ బార్బర్‌లో 5 ఉద్యోగాలు, కానిస్టేబుల్ సఫాయి కర్మచారిలో 101 ఉద్యోగాలు, కానిస్టేబుల్ గార్డెనర్‌లో 37 ఉద్యోగాలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే కానిస్టేబుల్ బార్బర్ మరియు కానిస్టేబుల్ సఫాయి కర్మచారి ఉద్యోగాలకు 26 ఆగస్టు 2024 నాటికి 18-25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే 27 ఆగస్టు 1999 నుంచి 26 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. కానిస్టేబుల్ గార్డెనర్ ఉద్యోగాలకు 26 ఆగస్టు 2024 నాటికి 18-23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే 27 ఆగస్టు 2001 నుంచి 26 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి క్యాస్ట్‌ను బట్టి 3-8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ బార్బర్ మరియు కానిస్టేబుల్ సఫాయి కర్మచారి ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ 10th క్లాస్‌లో ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు. మీరు జస్ట్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10th క్లాస్ ఓపెన్‌లో చేసినా సరే ఈ జాబ్‌కి ఎలిజిబుల్. కానిస్టేబుల్ గార్డెనర్ ఉద్యోగాలకు 10th క్లాస్‌తో పాటు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. లేదా 10th క్లాస్ తర్వాత సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండి మినిమమ్ 1 సంవత్సరం ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. లేదా 10th క్లాస్ తర్వాత సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్‌మెంట్స్ విషయానికి వస్తే కానిస్టేబుల్ బార్బర్ మరియు కానిస్టేబుల్ సఫాయి కర్మచారి ఉద్యోగాలకు పురుషులు 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 80 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే పురుషులు 162.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 76 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఈ 2 ఉద్యోగాలకు మహిళలు 157 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే మహిళలు 150 సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. మహిళలకు చెస్ట్ అనేది చెక్ చేయరు. కానిస్టేబుల్ గార్డెనర్ ఉద్యోగాలకు పురుషులు 167.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 80 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే అభ్యర్థులు 162.5 సెంటీమీటర్ల హైట్‌తో పాటు చెస్ట్ 76 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఈ గార్డెనర్ ఉద్యోగాలకు స్త్రీలు 157 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే స్త్రీలు 150 సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. అమ్మాయిలకు చెస్ట్ అనేది చెక్ చేయరు. అభ్యర్థుల యొక్క వెయిట్ విషయానికి వస్తే మీ యొక్క ఏజ్ మరియు హైట్‌కు తగిన వెయిట్ అయితే ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 5 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఒకటి ఫిజికల్ టెస్ట్, రెండవది రిటన్ ఎగ్జామ్, మూడవది ట్రేడ్ టెస్ట్, నాలుగవది డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఐదవది మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యోగాలకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఈ ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు మీ యొక్క ఫింగర్స్ యొక్క బయోమెట్రిక్ క్యాప్చర్ అయితే చేసుకుంటారు. ఈ ఫిజికల్ టెస్ట్‌లో 3 ఈవెంట్స్ అయితే ఉంటాయి. పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. దీని తర్వాత 11 అడుగుల లాంగ్ జంప్, 3.5 అడుగుల హై జంప్‌లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. స్త్రీలు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయాలి. దీని తర్వాత 9 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హై జంప్‌లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఈ ఫిజికల్ టెస్ట్‌లో ఎటువంటి మార్క్స్ అయితే లేవు. కేవలం క్వాలిఫై పర్పస్‌కు మాత్రం కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫిజికల్ టెస్ట్ సమయంలో ఎవరైనా మహిళలు 12 వారాల కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ కలిగి ఉంటే వారికి ఆ సమయంలో ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. కానీ వీరి నేమ్స్ ఫైనల్ మెరిట్‌లో ఉన్నట్లయితే
వారికి ఆ సమయంలో ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఈ ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో హైట్, వెయిట్, చెస్ట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో కూడా క్వాలిఫై అవుతారో వారికి రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 మార్కులకు గాను 15 క్వెషన్స్ అయితే వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 10 మార్కులకు గాను 10 క్వెషన్స్ అయితే వస్తాయి. అనలిటికల్ ఆప్టిట్యూడ్ నుంచి 15 మార్కులకు గాను 15 క్వెషన్స్ అయితే వస్తాయి. బేసిక్ ఇంగ్లీష్ లేదా బేసిక్ హిందీ లాంగ్వేజ్ నుంచి 10 మార్కులకు గాను 10 క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ మీకు కంప్యూటర్‌లో కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. అంటే ప్రతి క్వెషన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. అయితే అభ్యర్థులకు ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఈ ఎగ్జామ్‌లో ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే లేవు. ఈ ఎగ్జామ్‌లో అన్‌రిజర్వ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 18 మార్కులు వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 17 మార్కులు వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ మీకు జాబ్ రావాలంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం 33 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారికి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది 50 మార్కులకు ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ కేవలం క్వాలిఫై పర్పస్‌కి మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చే మార్కులను ఎటువంటి మెరిట్‌లో యాడ్ చేయరు. ఈ ట్రేడ్ టెస్ట్‌లో కానిస్టేబుల్ బార్బర్ ఉద్యోగాలకు వేరియస్ టైప్స్ ఆఫ్ హెయిర్ కటింగ్‌కు 20 మార్కులు ఉంటాయి. బాడీ లేదా హెడ్ మసాజ్‌కు సంబంధించి 15 మార్కులకు ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ట్రేడ్ రిలేటెడ్ టూల్స్ లేదా మిషన్స్‌కు సంబంధించి 15 మార్కులకు టెస్ట్ అయితే ఉంటుంది. కానిస్టేబుల్ సఫాయి కర్మచారికి 50 మార్కులకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. వీరికి ట్రేడ్ రిలేటెడ్ టూల్స్‌కు సంబంధించి 10 మార్కులకు, క్లీనింగ్ ఆఫ్ బాత్రూమ్స్, టాయిలెట్స్, వాషింగ్ మెషిన్‌కు సంబంధించి 15 మార్కులకు, కలెక్షన్ మరియు ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్‌కు 10 మార్కులు, లెట్రిన్ లేదా సెప్టిక్ ట్యాంక్ లేదా పైప్ లీకేజ్ లేదా పైప్ బ్లాక్‌కు సంబంధించి 15 మార్కులకు గాను ఈ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. కానిస్టేబుల్ గార్డెనర్ ఉద్యోగాలకు ఈ ట్రేడ్ టెస్ట్ అనేది 50 మార్కులకు ఉంటుంది. ఇందులో వివిధ రకాల మొక్కలకు సంబంధించిన నాలెడ్జ్‌కు సంబంధించి 10 మార్కులకు, నాలెడ్జ్ ఆఫ్ ఫర్టిలైజర్స్‌కు సంబంధించి 10 మార్కులకు, వివిధ రకాల మొక్కల యొక్క విత్తనాలు మరియు విత్తనాల యొక్క సీజన్స్, అదేవిధంగా టెక్నిక్స్‌కు సంబంధించి 10 మార్కులకు, మొక్కలకు అంటు కట్టడానికి సంబంధించిన నాలెడ్జ్‌కు సంబంధించి 10 మార్కులకు, గార్డెన్‌లో ఉపయోగించే టూల్స్‌కు సంబంధించి 10 మార్కులకు ఈ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వారి నేమ్స్‌ను షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే డిశ్చార్జ్ బుక్, అదే విధంగా రీసెంట్‌గా దిగిన 4 కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌తో పాటు మీ దగ్గర ఇంకా ఏమైనా అడిషనల్‌గా డాక్యుమెంట్ ఉంటే వాటి ఒరిజినల్స్‌ను ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో వారిని మెడికల్ టెస్ట్‌కు పంపించడం జరుగుతుంది. ఈ డిఫెన్స్ సెక్టార్‌లో మెడికల్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మన ఛానెల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ స్త్రీలకు మరియు పురుషులకు సెపరేట్‌గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్‌ను ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్‌లో కూడా పాస్ అవుతారో అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్‌కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 28 జూలై 2024 నుంచి 26 ఆగస్టు 2024 లోపు https://recruitment.itbpolice.nic.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసే సమయంలో మీ అప్లికేషన్‌ను చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ అప్లికేషన్‌ని మీరు ఒకసారి ఫిలప్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ఈ జాబ్‌కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ మరియు మహిళలకు ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగిలిన కేటగిరీ వారు రూ. 100 చెల్లించి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ యొక్క సాలరీ విషయానికి వస్తే ప్రతి నెల మీ ఎక్స్‌పీరియన్స్ మరియు మీ సీనియారిటీని బట్టి రూ. 21,700 నుంచి
69,100 వరకు ప్రతి నెల మీ సాలరీ అయితే ఉంటుంది. ఈ సాలరీతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, రేషన్ మనీ, సీఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, మెడికల్ ఫెసిలిటీస్ లాంటి చాలా రకాల అలవెన్సెస్ మీకు యాడ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ జాబ్‌కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ క్లియర్‌గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా మరియు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.